హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చక్కగా ఆకుకూరలు ఇలా పెంచేసుకోవచ్చండి. చక్కగా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి చూడండి. ఇలా గ్రో బ్యాగ్స్లో వేసేసుకుంటే చక్కగా పెరుగుతాయండి. ఇవి వచ్చి నేను వారం రోజుల క్రితం వేసాను అనమాట. ఇవన్నీ నేను చూడండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి మొక్కలన్నీ. మనం కూడా అస్తమానం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, బయట కూడా ఏం పురుగుల మందులు కొడతారేమన్నా అనుమానం లేకుండా మన చేతులతో మనం పెంచుకున్నాం అనమాట అండి ఆకుకూరలు. వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి, ఈ ఆకుకూరలన్నీనండి ఇట్లా వేసేసుకుంటే మనం చక్కగా గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని ఒక 9x9 సైజ్ గ్రో బ్యాగ్స్ అండి ఇవి మన ఆకుకూరలకి సరిపోతాయి. అలాగే పసుపు, టమాటో, వంకాయ, బెండకాయ అన్నీ పెట్టేసుకున్నానండి. వర్షాలు చక్కగా పడుతున్నాయి కనుక మనం ఇది తోటకూర అండి. ఇది వచ్చి చుక్కకూర, ఇది పాలకూర, ఇది గోంగూర. ఇవన్నీ పసుపు మొక్కలు అనమాట. పసుపు మొక్కలు వచ్చినాయండి. ఇలా గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే మనకి కావాల్సిన పసుపు మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇవి టమాటో, ఇవి చూడండి పసుపు మొక్కలు ఎలా వేసుకున్నాను. వచ్చి పుచ్చకాయ ఒకటి వచ్చిందండి, విత్తనం వచ్చింది. మరి కాస్త లేదని తెలియదు మనకి.